అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వయసులో తండ్రి సమానుడు కావాల్సిన ఒక వ్యక్తి కన్న కూతురు వయసున్న బాలిక పట్ల పశువులా ప్రవర్తించాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కిరాతకుడు నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి వెనుకాడలేదు. ఖమ్మం నగరం వేదికగా జరిగిన ఈ అమానవీయ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన 12 ఏళ్ల బాలిక తన చదువు నిమిత్తం గురుకులంలో ఉంటోంది. వేసవి సెలవుల కోసం 10 రోజుల క్రితం నగరంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ భవనంలోనే 2వ అంతస్తులో మహమ్మద్ గౌజ్ పాషా అనే డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. ఇతను కొన్ని రోజులుగా ఆ బాలికను వేధిస్తున్నాడు. కనిపించిన ప్రతిసారి అసభ్యకరంగా తాకుతూ ఆమెను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని ఆ బాలికను భయపెట్టేవాడు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం బాలిక భవనం టెర్రస్ పైకి వెళ్తోంది. అప్పటికే కాపుగాసిన గౌస్ పాషా బాలికను వెంబడించాడు. 4వ అంతస్తుకు రాగానే ఆమెను బలవంతంగా ఒక ఖాళీ ఫ్లాట్లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడడానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి ప్రాణాలకు తెగించి ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేస్తూ అందరినీ అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. విషయం బయటకు వస్తుందనే భయంతో ఆ రాక్షసుడు మరింతగా రెచ్చిపోయాడు. తన దారుణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ బాలికను 4వ అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. నిండు భవనం నుంచి నేరుగా కింద ఉన్న ప్రహరీ గోడపై పడడంతో బాలిక తీవ్ర రక్తస్రావానికి గురైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని స్థానికులు వెంటనే హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 8వ తేదీ సాయంత్రం స్పృహలోకి వచ్చింది. తనపై జరిగిన దారుణాన్ని కన్నీటి పర్వతమవుతూ కుటుంబ సభ్యులకు వివరించింది. బాలిక వెన్నెముక, ప్రకటెముకలు, కాలు మరియు భుజం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఖమ్మం 2 పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గౌజ్ పాషాపై పోక్సో మరియు హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం న్యాయమూర్తి బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధితురాలికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స కోసం బాలికను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం బాలికను తరలించారు. నిందితుడికి కఠినంగా శిక్షించాలంటూ వివిధ సంఘాలు, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ దారుణం సమాజంలోని చీకటి కోణాన్ని కళ్లకు కట్టింది. ఈ కేసు విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే స్పందించి బాధితుల కుటుంబీకులతో మాట్లాడాడు. అనంతరం బాధితురాలిని నిమ్స్కు తరలించేలా చర్యలు తీసుకోవడం బాధితులకు కొంత భరోసానిచ్చింది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. బాధితురాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నిందితుడికి గరిష్ట శిక్ష పడాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. పాపదేమో దళంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో అన్న ధైర్యంగా ఉండన్నా, పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను. వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ తీసుకుంటా పో, ఏది అవసరం ఉంటే అది చేసి పెడదాం. పోరా, ఇబ్బంది ఏం లేదు. చేసి పెడతాం, నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. వెంబటే తీసుకెళ్ళండి, వాళ్ళకేం ఖర్చు కాకుండా మనం చేసి చేపిద్దాము. అయితే మేము సాయంత్రం 6:30 దాకా మంచిగా ఆడుకున్న పిల్లని పైకి వెళ్ళి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లి అవి పెట్టి దాన్ని ఆగం చేసి కింద ఎత్తేసిండు. కానీ అప్పటిదాకా మాకు తెలియదు, ఆమె జారి పడ్డది అనుకున్నాం. తర్వాత మేము వచ్చి చూసేవారికి ఆమె సో వచ్చి పలానా మనిషి ఇట్లా చేసిండు, నన్ను ఇట్లా ఎత్తేసిండు అని చెప్పాకనే మాకు అన్ని తెలిసింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత అందరికి వచ్చారు సార్. మాకు తెలిసింది ఇంతవరకు. ఇక అమ్మాయికి సో ఇచ్చాక అమ్మాయి పలానా ఏందని విమర్శగా అడిగాక మాకు సాహిబ్ గారు నన్ను ఇట్లా తీసుకెళ్ళిండు, ఇట్లా చేసిండు, నన్ను దేశపై గోడ మీద నుంచి ఎత్తేసిండు, ఆ గోడ అవతల ఎత్తేసిండు, నాకు ఇక ఏం సోయలేదు అని చెప్పేసి. పాప ఏమంటుందంటే నిన్నటిదాకా ఆడుకుంటా పడ్డా అన్నది. ఎవరో వచ్చి చెప్తే కానీ మాకు మా పిల్ల గోడ అవతల పడ్డదని మాకు తెలియదు సార్. పోయి చూస్తే అక్కడ ఉన్నది మా పిల్ల. పోయి చూస్తే చేతులు, కాళ్ళు అన్నీ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. అన్నీ ఇరిగిపోయిన, ఎన్నుపూసి ఇరిగింది, ఊపిరితిత్తులో గాలి తీసుకోలేకపోతుంది, మొత్తం కడుపులో మొత్తం బ్లీడింగ్ అవుతుందండి. పాప పరిస్థితి చాలా బాధగా ఉంది సార్, మంచాన పడి ఉంది. పాప కోలుకుంటుందని డాక్టర్లు ఏమన్నా ఒక ఆశ కల్పిస్తున్నారా? కనీసం చికిత్స మంచిగా బోండి అంటున్నారు సార్. హైదరాబాద్ బోండి నిమ్స్ హాస్పిటల్కి పోయి అక్కడ వైద్యం చేయండి, ఇక్కడ చాలా కష్టం, నడువుల వెన్నుపూస మొత్తం విరిగింది, పాప క్రిటికల్గా ఉందంటున్నారు సార్ డాక్టర్స్.
రేపైతే వెళ్ళిపోతాం అనే టైంలో ఇలా జరిగింది సార్. ఇట్లా చేసిండు. పాప చెప్పింది సార్ మొత్తం. నాకు కూడా నాకు నాకు చెప్పడానికి భయపడి మా అన్నయ్యని పిలిచి, మా అన్నయ్య వాళ్ళ మామయ్యకి మేనమామని పిలిచి చెప్పింది సార్ ఇట్లా సంగతి అని మా అన్నయ్యకి. అప్పటిదాకా కూడా నాకు నా బిడ్డ ఇట్లా అయిందని నాకు తెలియదు సార్. ఇవాళ చూస్తే నా బిడ్డ పరిస్థితి చాలా బాధగా ఉంది సార్. నా పిల్ల నాది కావాలి సార్. నా పిల్ల ప్రభుత్వం సాయం చేయండి సార్. నా పిల్ల మంచాన పడింది, చాలా బాధపడుతుంది సార్. నాకు అడ్డ డబ్బులు లేవు, నాకు పెట్టుకునే స్తోమత కూడా లేదు సార్. నాకు 3 బిడ్డలు. దయచేసి ప్రభుత్వం అది కావాలి సార్ మమ్మల్ని.